హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య మనకెన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అంటే నారాయణ రాజ్ గారు అన్నపూర్ణ స్టూడియోస్ కంటే ముందే సారథి స్టూడియోస్ ఉందని చెప్పారు సో ఆల్రెడీ ఉన్నప్పుడు వేరే వాళ్ళు వస్తున్నారు అని అంటే ఉన్నటువంటి వాళ్ళు సహించరు ఏదో చిన్న చిన్న ఇబ్బందులకి గురి చేయడం అనేది సర్వసాధారణం సో మరి అన్నపూర్ణ స్టూడియోస్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో ఆల్రెడీ ఉన్నటువంటి స్టూడియోస్ వాళ్ళు ఏమైనా ఇబ్బందికి గురి చేయడం కానీ అలా ఏమైనా జరిగిందా నాగేశ్వరరావు గారిని? సారథి స్టూడియో వాళ్ళు నవయుగ వాళ్ళు మెయింటెనెన్స్లో ఉంది. అది అప్పటికి ఇక్కడ హైదరాబాదు బేస్గా కొందరు సినిమాలు తీస్తున్నప్పుడు స్టూడియో అంటే అన్నపూర్ణ స్టూడియో ఉన్నా సారథి ఉన్నా మరొక స్టూడియో ఉన్నా ఒక సినిమా కోసం కేవలం ఒకే స్టూడియోలో సినిమా మొత్తం తీయడం కుదరదు. ఒకసారి ఫ్లోర్స్ అందుబాటులో లేక ఉండొచ్చు, లేదా అవుట్డోర్ ప్రాంతంలో షూటింగ్ చేయాల్సి వచ్చు, లేదా కొన్ని స్టూడియోలో పోలీస్ స్టేషన్ సెట్టు, హాస్పిటల్ సెట్టు, జైలు సెట్టు, కోర్టు సెట్టు, ఈ లోగిలి హౌస్ లాంటివి ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఆ స్టూడియో అవి ఎక్కడ ఉంటే ఆ స్టూడియోకి వెళ్ళి షూటింగ్ చేసుకుంటారు. దానికి ఇబ్బందులు ఏముండవు. అందుకే హైదరాబాద్లో ఇప్పుడు 8-9 స్టూడియోస్ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ రన్నింగ్లో ఉండడానికి కారణం ఒక సినిమాకు కేవలం ఒకే స్టూడియోలో తీయడం సాధ్యం కాదు. మిగతా స్టూడియోల్లో ఉన్న సౌకర్యాలను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఆ విధంగా అన్నపూర్ణ స్టూడియో వచ్చినప్పటికీ సారథి స్టూడియోలో కూడా షూటింగ్లు కొనసాగాయి. ఓకే, సో ఇబ్బంది అయితే ఏం పడలేదు నాగేశ్వరరావు గారు ఈ కన్స్ట్రక్షన్ టైంలో అయితే. సో ఇప్పుడు ఒకప్పుడు ఎలా అయితే సారథి స్టూడియోస్లో అన్నీ జరిగేవో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో కొన్ని సినిమాలు కావచ్చు, షోస్ కావచ్చు, అందరికీ తెలిసినటువంటి బిగ్ బాస్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే షూట్ అవుతుందని చెప్పి అందరికీ తెలిసిందే. సో అంటే మిగిలినవన్నీ అన్నున్నా కానీ ఎందుకు అన్నపూర్ణ స్టూడియోస్ని చూస్ చేసుకుంటున్నారు చాలామంది? అన్నపూర్ణ స్టూడియోలో బేసిక్గా మొదటి నుంచి అంటే నేను ఒక 35 ఇయర్స్ నుంచి నేను మీడియా జర్నలిస్ట్గా ఉన్నాను. మొదటి నుంచి నేను చూస్తున్నాను సినిమా లాంచింగ్ అంటే కొబ్బరికాయ కొట్టడం, క్లాబ్ కొట్టడాన్ని ప్రారంభం అంటారు కదా, ఆ ప్రారంభానికి సెంటిమెంట్గా అన్నపూర్ణ స్టూడియోనే చూజ్ చేసుకుంటారు. స్టూడియో సెంటిమెంట్గా అంటే అక్కడ సినిమా ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా పూర్తవుతుంది అని ఒక నమ్మకం, అక్కడ తీస్తే సక్సెస్ అవుతుంది అని మరో నమ్మకం, గెస్టులు రావడానికి అంటే ఒక 200-300 మంది వచ్చినా అక్కడ ఇబ్బంది లేని పరిస్థితులు అక్కడ ఉంటాయి, అనుమతులు గట్రా ఇవంతా చాలా సులువుగా జరుగుతుంది. కాబట్టి అన్నపూర్ణ స్టూడియోను ఒక సెంటిమెంట్గానే చాలామంది తీసుకుంటారు. ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. అంటే ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి నెగిటివ్ టాకే రాలేదా? ఇది సినిమా అనేది ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఉదాహరణకు పైన అన్నపూర్ణ 15 ఎకరాల్లో కావచ్చు, కింద 7 ఎకరాల్లో కావచ్చు, ఒకే టైం 5-6 సినిమాలు షూటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళదే, ఎవరిది యూనిట్ వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే, ఎవరి మేనేజర్లు వాళ్ళే. ఒక దాంట్లో మరొకరికి జోక్యాలు ఇవన్నీ ఏమి ఉండవు. ప్లస్ కేవలం ఇది మేకింగ్ ఈడ వేరే అంటే చట్టానికి విరుద్ధంగా జరిగే పనులు అక్కడ ఏమీ జరగవు. లా అండ్ ఆర్డర్ సమస్య కూడా రాదు. 6-7 లేదా రాత్రి 10 అయిపోయాక సినిమా ప్యాకప్ చెప్పాక ఎవరి వాళ్ళకు చిత్ర యూనిటే పంపిస్తుంటుంది. ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఫిమేల్ అయితే అయినా మహిళలు ఉన్నా సరే వాళ్ళను తగిన ట్రాన్స్పోర్ట్ ఇచ్చే వాళ్ళను పంపిస్తారు. కాబట్టి ఎలాంటి వివాదం తలెత్తలేదు. అంటే 22 ఎకరాలు కేటాయించింది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అన్నారు, కానీ ఇప్పుడు ఎక్కువ మనం ఇంతే 7 ఏకర్స్ అని ఎక్కువ నోటెడ్ అందరికీ. సో రిమైనింగ్ ఏకర్స్లో కూడా కంప్లీట్గా స్టూడియోస్ అండ్ సెట్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఉంచారా, లేకపోతే కొంత ల్యాండ్ ఏమైనా ఓపెన్గానే ఉంచడం జరిగిందా? ఇప్పుడు 15 ఎకర్స్లో ఫస్ట్ మొదటి ఫ్లోర్ నిర్మాణం అక్కడే జరిగింది. ఆ తర్వాత మిగతా 3 మొత్తం 4 ఫ్లోర్లు పైన 15 ఎకర్స్లోనే ఉంటాయి. దాని ఎదురుగా లాన్ ఉంటుంది. అంటే ఒక పాట తీసుకునే అవకాశం కూడా, ఒక కాలేజీ అట్మాస్ఫియర్ సీన్స్ కూడా తీసుకునే అవకాశం, లేదా మరేది నైట్ ఎఫెక్ట్ తీసుకునే అవకాశం ఇదంతా ఉంది. ఈ 7 ఎకర్స్ ఎందుకు ప్రస్తావన వచ్చిందంటే ఈ పాత తరం ఆర్టిస్టులు పోయి కొత్త తరం ఆర్టిస్టులు వచ్చాక, అంటే ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసేందుకు వాళ్ళు ఆసక్తి చూపేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఫ్లోర్ మొత్తం ఏసీ కావాలి అని డిమాండ్ చేసేవాళ్ళు. అంటే ఆర్టిస్టులకు అలా డిమాండ్ చేసే ప్రక్రియ మొదలయ్యాక సాధారణ ఫ్లోర్లలో వాళ్ళు రావడానికి ఇష్టపడకపోవడంతో నాగార్జున నేతృత్వంలో అంటే అన్నపూర్ణ స్టూడియో మెయింటెనెన్స్ ఆయన చేతికి వచ్చాక కింద 7 ఎకర్స్లో ఒక 5-6 ఫ్లోర్లు ఏసీ ఫ్లోర్లు ఆయన నిర్మించారు. ఈ ఏసీ ఫ్లోర్లు నిర్మించడం వల్ల షూటింగ్లో యాక్టివిటీ బాగా పెరిగింది. ఆర్టిస్టులు కూడా ఇబ్బంది లేకుండా వచ్చి అక్కడ షూటింగ్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువగా అక్కడే జరుగుతుంటాయి. కాబట్టి
మన ఎక్కువ మనం మాటల సందర్భంలో లేదా మీడియాలో కూడా 7 acres అనే ప్రస్తావన వస్తుంది. అక్కడే మీరు ఇందాక చెప్పినట్టు బిగ్ బాస్ సెట్ కూడా అక్కడే వేశారు. అంతకుముందు గౌహతి పాట్నా దగ్గర ఇక్కడ వేసేవాళ్ళు. అక్కడ హైదరాబాద్ నుంచి గెస్ట్ అక్కడికి పోయి రావడం ఇబ్బంది కావడంతో ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోలోనే దాని నిర్మాణం జరిగింది. అలాగే మిగతా ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో 7 acresలో అందుబాటులో ఉంటాయి. సరైన టెక్నీషియన్లు ఇక్కడ ఉన్నారు. అక్కడ కార్వాన్ అంటారు, అంటే ఆర్టిస్టులు బయట ఉంటే కార్వాన్ అనేది కావాలి. షూటింగ్ గ్యాప్లో కార్వాన్లో పోయి వాళ్ళు ఆ ఏసీలో రెస్ట్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. ఈ 7 acresలో వాటి అవసరం రాదు, ఎందుకంటే అన్నీ ఏసీ రూమ్లే కట్టేశారు. ఫ్లోర్లో ఉన్నా ఇబ్బంది రాదు, బయటకు వచ్చి వాళ్ళకి ఇచ్చిన రూమ్లో కూర్చున్నా కూడా వాళ్ళకి ఇబ్బంది రాదు. ప్లస్ భద్రత బాగుంటుంది, మంచి సెక్యూరిటీ, బయట వ్యక్తులు ఎవరు వెళ్ళే అనుమతి లేకుండా ఎవరు వెళ్ళే అవకాశాలు ఉండవు. అంటే అన్నపూర్ణ స్టూడియోస్లోకి ఒక సినిమా వాళ్ళు అంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కనుక హైర్ చేసుకుంటే సినిమా మొత్తం అక్కడే కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు అంటారా? అలా అని చెప్పలేము, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాయి ఫ్లోర్స్ మాత్రమే. ఒక హౌస్ సెట్ కావాలంటే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది, లేదా ఖరీదైన హౌజులు కావాలంటే మనకు జూబ్లీ హిల్స్లోనే అనేకం షూటింగ్ అద్దెకించే ఇండ్లు ఉన్నాయి. లేదా సాంగ్స్ అంటే ఎక్కువగా విదేశాలకు వెళ్తున్న విషయం మీకు తెలిసిందే. విఎఫ్ఎక్స్ షాట్స్ అంటే గ్రీన్ మ్యాట్ వేసేటి ఫ్లోర్లలో చేస్తున్నారు. ఆ టెక్నికల్ సపోర్ట్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఉంది. మిగతా వాటికి బయట కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం రామోజీ ఫిల్మ్ సీట్ లాగా నిర్మాత డబ్బుల సూట్ కేసుతో పోయి బాక్స్తో రావచ్చు అనేది అన్నపూర్ణ స్టూడియో లాంటి ప్రాంతాల్లో కుదరదు. కొంత బయట షూటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అంటే మనకి హైదరాబాద్లో చాలా స్టూడియోస్ ఉన్నాయి. సారథి స్టూడియోస్ అని, రామానాయుడు, పద్మాలయ స్టూడియోస్, ఇలా చాలా ఉన్నాయి. కానీ అన్నపూర్ణ స్టూడియోస్కి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సారథి స్టూడియోకు పాత స్టూడియోగా వాళ్ళు అప్డేట్ కాలేదు చాలా కాలం. ఆ ఫ్లోర్లు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. ఒక విధంగా స్టూడియోలో మనం నిల్చుంటే బయట ఉన్న వీధి కూడా మనకు కనబడుతుంది. వీధిలో పోయే వాళ్ళు కూడా ఆ గోడెక్కి చూస్తుంటారు. ఆ ప్రైవసీ తక్కువ. అన్నపూర్ణకు వచ్చేవరకల్లా అన్నపూర్ణ అనేది ఒక సినిమా హైదరాబాద్లో టాలీవుడ్కు ఒక అమేజింగ్ ప్లేస్ లాగా కామన్ మ్యాన్కి అనిపించింది అది. అక్కడికి అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళి స్టూడియో చూస్తేనే ఎంతో ఆనందంగా అద్భుతంగా ఫీల్ అయ్యే జనాలు కూడా ఉన్నారు. ఇన్ని స్టూడియోలో ఉన్నప్పటికీ ఇప్పుడు రామానాయుడు స్టూడియో ఉంది, అక్కడ ఇన్ని ఫ్లోర్స్ లేవు. ఓకే, పద్మాలయ స్టూడియో అసలు ఇప్పుడు లేదు, ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్లోర్స్ లేవు. ఆడ అంత పైన ఒక ఫ్లోరు, కింద మొత్తం 3 ఫ్లోర్లే ఉండేది. అవి అందుబాటులో లేకుండా పోయాయి. అన్నపూర్ణలో మాత్రమే కంఫర్టబుల్గా ఫ్లోర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఒక పోలీస్ స్టేషన్ సెట్, ఒక హాస్పిటల్ సెట్టు, బయట లాను, బయట చిన్న పార్క్ లాంటి అట్మాస్ఫియరు, పైనుంచి చూస్తే సిటీ అంతా కనపడడం, ఇవన్నీ సినిమాకు కావాల్సిన వాతావరణం అంతా అక్కడ ఉంది. ప్రివ్యూ థియేటర్ కూడా ఉంది అక్కడ. అందువల్ల అన్నపూర్ణను ఎక్కువ చూస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రాజ్ గారు. ఓకే, థ్యాంక్ యూ.